చిత్రాంగుడు అని ఓ స్వార్థపరుడు ఉండేవాడు. అతను ఇంకొకరికి మంచన్నదే చేయడు. ఎప్పుడు తన గురించే ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఓ రోజు తన నిద్రించి ఉండగా నెదట్లోనే ప్రాణం పోయింది. పోయిన తన ప్రాణం ఆత్మగా మారి పాపాత్మ అన్న ఊరికి వెళ్లి చేరింది. ఆ ఊరి మొదట్లో ఓ బావి ఉంది. దాని పక్కనే ఓ సన్యాసి ధ్యానిస్తూ ఉండగా, స్వామి, చాలా దాహంగా ఉంది, మీరు సెలవిస్తే నేను కాస్త నా దాహాన్ని తీర్చుకుంటాను అని అనగా, నాయనా, నీవు ఈ బావి నీరు తాగాలి అంటే అందుకు నీవు కాస్త త్యాగం చేస్తేనే అది సాధ్యపడుతుంది అని అన్నారు ఆ సన్యాసి. ఏంటో ఆ త్యాగం స్వామి అని అడిగాడు చిత్రాంగుడు. నీవు ఓ 10 మందిని ఈ బావిలోకి తోస్తేనే ఇందులో నుంచి నీరు పైకి వస్తుంది. అప్పుడే నీవు ఆ నీరుని తాగగలుగుతావు అని అంటుండగానే చిత్రాంగుడు ఆ స్వామిని ఆ బావిలోకి తోసేశాడు. అలా ఓ 7 మందిని ఆ బావిలోకి తొయ్యగా 8వ వాడు రాగా, ఏంటి ఏదో లెక్క పెడుతున్నట్టు ఉన్నారే అని అడగంగా, విషయం తెలుసుకున్న 8వ వాడు చిత్రాంగుడిని తొయ్యగా చిత్రాంగుడు వాడి చెయ్యిని పట్టుకొని లాగంగా ఇద్దరు ఆ బావిలో పడ్డారు. ఆ బావిలో నుంచి ఓ అని అరుపులు. అందులోనూ చిత్రాంగుడు అరుపు మాత్రం ఉన్న వాళ్ళకంటే పెద్దగానే వినిపించింది. అటువైపు ప్రయాణిస్తూ ఉన్న బుద్ధుడికి చిత్రాంగుడు అరుపు వినిపించి ఆ బావి దగ్గరికి వెళ్లి చూశారు. ఓ స్వామి, నన్ను కాపాడండి అని అన్నాడు చిత్రాంగుడు. బుద్ధుడు చిత్రాంగుణ్ణి చూడగా ఇతను పాపిష్టివాడు అని తెలిసింది తన జ్ఞాన దృష్టికి. అప్పుడు బుద్ధుడు చిత్రాంగుడు తన జీవితంలో ఏమైనా ఓ మంచి పనిని చేసి ఉంటే కాపాడుద్దాము అని చూడగా, ఓ సమయం తన కాలు కింద ఉన్న సాలీడు పురుగుని తొక్కకుండా దాటి వెళ్లిన సంఘటన కనిపించింది. ఆ కారణంతో తనని మనం కాపాడుదాము అని అనుకున్నారు. అప్పుడు ఓ సాలీడు పురుగు ఆ బుద్ధుడు మీద పడి అతని మీద నుండి బావిలోకి తన వెనక సన్నటి నూలు పోగుని వదులుకుంటూ బావి లోతుకి వెళ్ళింది. దానిని గమనించిన బుద్ధుడు, చిత్రాంగా, నీవు ఆ సన్నటి నూలు పోగుని పట్టుకొని పైకి రా అని అన్నారు. ఏం స్వామి, ఎగతాళి చేస్తున్నారా? ఆ సాలీడు పురుగు నూలు పోగు నా భారాన్ని భరిస్తుందా చెప్పండి అని అడిగాడు చిత్రాంగుడు. ఈ భారాన్ని అది భరిస్తుందిలే, నీవు పైకి రా అని అన్నారు బుద్ధుడు. చిత్రాంగుడికి సందేహం అనిపించి ఆ నూలు పోగుని లాగి చూశాడు. బాగా గట్టిగానే ఉంది అని అనిపించి అలా పైకి ఎక్కసాగాడు. అలా సగం దూరానికి చేరుకోగా తన కాళ్ళ కింద నుండి ఏదో శబ్దం వినిపించి కిందకి చూడగా వాడితో పాటు కింద ఉన్న వాళ్ళు కూడా ఆ నూలు పోగుని పట్టుకొని పైకి రావడం చూశాడు. పైకి రావడం చూసి వచ్చిన కోపానికి తన నడుమునున్న కత్తిని తీసి, నేను తప్ప ఇంకొకళ్ళు ఎవరు పైకి రావడం వీలేదు అని తన కాళ్ళ కింద ఉన్న నూలు పోగుని తెంచేశాడు. వాళ్ళతో పాటు చిత్రాంగుడు కూడా నూలు పోగు దిగి ఆ బావిలోనే పడిపోయాడు. అయ్యో స్వామి, కాపాడండి అని మళ్ళీ అరిచాడు చిత్రాంగుడు. చూసారా, ఎప్పుడో సాలేడు పురుగుకి చేసిన ఆ చిన్న మేలు ఆ సాలీడు పురుగు నూలు పోగుకి బలాన్ని ఇచ్చింది. అందువలన దానిని పట్టుకొని పైకి రాగలిగాడు. మళ్ళీ ఇప్పుడు అతను చేసిన పాపం వలనే ఆ నూలు పోగుకి బలం పోయి బావిలోనే పడిపోయాడు. చిత్రాంగుడు ఇంకొకళ్ళు బాగుండాలి అని అనుకోనుంటే తాను బాగుపడి ఉండేవాడు. అందుచేతనే అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అని అనుకునేవాడే జీవితంలో ఎప్పుడు ముందుకెళ్తూ ఉంటాడు.